కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ప్రధానంగా దృష్టి సారించిన అంశం ఏదైనా ఉందంటే పెట్టుబడులు. ఎందుకంటే చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు, ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి అంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి అవసరం. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు రాకపోక ఉన్న పరిశ్రమలను బయటికి తరిమేయటం వల్ల తీవ్రంగా నష్టపోయాం. యువతకు ఉపాధి లేక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చున్నారు గతంలో. సో కాబట్టి ఆ లక్ష్యం సాధించే దశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్టుబడుల కోసం ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా, అంటే నాకు తెలిసి బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అయి ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడం కోసమే ఒక టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి చైర్మన్గా చంద్రబాబు గారు ఉంటే, కో చైర్మన్గా టాటా గ్రూప్ అధినేతగా ఉన్నటువంటి చంద్రశేఖరన్ ఉంటారని చెప్పి స్పష్టంగా చెప్పారు. మనందరికీ తెలుసు టాటా గ్రూప్ ఎంత పెద్దదో, దాని క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. మిగతా సంస్థలతో పోలిస్తే మానవత్వం కూడా ఉండి వారికి వచ్చే దాంట్లో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక సంస్థ టాటా సంస్థ. టాటా అనగానే మనకు రతన్ టాటా గుర్తుకొస్తుంటారు. ప్రస్తుతానికి వారి వారసులుగా ఉన్నటువంటి చంద్రశేఖరన్ అయితే చైర్మన్గా ఉన్నారు. ఆయన నిన్న చంద్రబాబు గారితో సమావేశమైన సందర్భంగా ఈ టాస్క్ ఫోర్స్ గ్రూప్ ఏర్పాటు గురించి చంద్రబాబు గారు వివరించడం, దాని పట్ల ఆయన కూడా కొంత ఆసక్తి కనపరచడం, ఇదే నేపథ్యంలో ఆయన్ని కో చైర్మన్గా కూడా ఉండేందుకు ఒప్పించడం. ఎందుకంటే పరిశ్రమలు రావాలి అంటే పారిశ్రామికవేత్తలు ఆల్రెడీ అందులో ఉంటేనే వారి విధానాలు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి అనేది పంచుకుంటారు. వారికి అనువైన వెసులుబాట్లు కల్పించిన నేపథ్యంలో వస్తారు. ఇది కేవలం ఒక చంద్రశేఖరంతో ఆగిపోతుందంటే లేదు. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులను, ఈవెన్ రెడ్డి ల్యాబ్స్ కు చెందినటువంటి అధినేతను కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. వివిధ టాప్ మోస్ట్ పరిశ్రమలకు చెందినటువంటి అందరికీ కూడా ఇందులో అవకాశం కల్పిస్తారు. వీరందరితో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాలు తీసుకుంటూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకైతే ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందిస్తుంది తెలుస్తుంది. సో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ చోటు, ఆయా రంగాల నిపుణులకు కూడా, కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు, ఆయా రంగాలకు అంటే విద్యుత్ రంగంలో నిపుణులు, అలాగే వ్యవసాయ రంగంలో నిపుణులు, సాగునీటి రంగంలో నిపుణులు, సో ఇలాగా నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందులో అయితే అవకాశం కల్పిస్తారు. అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్, విశాఖలో TCS డెవలప్మెంట్ సెంటర్, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా విస్తరణ, సోలార్, టెలికాం, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలో ఏర్పాటుపై విజ్ఞప్తులు, టాటా చంద్రశేఖరంతో సీఎం చర్చలు, సెప్టెంబర్ 17న లేలాండ్ పునఃప్రారంభం, అమరావతిలో లా యూనివర్సిటీ, ఇందులోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషనరీ సెంటర్ అని చెప్పి అంటే ఒక చూడండి, ఒక విజనరీ లీడర్. గతంలో అసలు మనం ఈ పేర్లు, ఈ పరిశ్రమల గురించి గత 5 ఏళ్లలో ఎప్పుడు మాట్లాడుకోవాలా? మనం ఎప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే ఏ పరిశ్రమ వెళ్ళిపోయింది, జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందా, లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయిందా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయిందా, లూలు గ్రూప్ వెళ్ళిపోయిందా, వీటి గురించి మాట్లాడుకున్నాం తప్ప రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలా. పరిశ్రమల గురించి ఎవరన్నా అడిగితే కోడిగుడ్డు మంత్రి ఏమంటాడు, గుడ్డు ఇప్పుడే పెట్టింది, పిల్లలు పెట్టాలా, పొదగాల, దానికి టైం పడద్దు, మీరు అడుగుతారండి అని చెప్పి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డిగా పరిశ్రమల మీద పెద్ద అవగాహన లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ మీద తప్ప జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీద కానివ్వండి, పరిశ్రమల మీద కానివ్వండి పెద్దగా శ్రద్ధ లేదు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చూడండి ఎంత ముందు చూపుతో ఆలోచిస్తున్నారంటే, ఒక పక్క రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తూనే ఇంకో పక్క అభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నం, పైగా లాంగ్ విజన్, షార్ట్ విజన్ అంటే రాబోయే 5 ఏళ్లలో ఫలితాలు, అలాగే 20 ఏళ్లలో ఫలితాలు, ఇలాగా ఒక ప్రణాళిక నిర్దేశించుకుని స్పష్టమైన విజన్తో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రానికి కావాల్సింది ఇది. నీకు టెంపరీగా ఫలితాలు అనేవి రావటం ఆలస్యం కావచ్చు, బట్ వన్స్ ఫలితాలు రావటం మొదలైతే ఆ ఫలితాలు అనేవి జీవితకాలం కొనసాగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ ఉంది, అది డెవలప్ ఏమి రాత్రికి రాత్రి డెవలప్ అయిపోలా, సో స్లోగా డెవలప్ అయింది. బట్ ఈ రోజు తెలంగాణ మొత్తానికి కూడా ఆదాయాన్ని సమకూర్చే కేంద్రంగా తయారైంది హైదరాబాద్. సో అలాగే అమరావతి కూడా రేపు రాష్ట్రం మొత్తానికి ఒక కీలక హబ్గా మారబోతుంది. కాబట్టి మళ్ళీ పరిశ్రమలన్నీ కూడా అమరావతిలోనే పెట్టమని అడగట్లేదు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలా. అయితే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే సోలార్, ఈ 2 ఉన్నాయో ఈ రెండింటినీ కూడా రాయలసీమలో ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఎందుకని రాయలసీమ యువతకు కూడా ఉపాధి కల్పించాలి. ఆల్రెడీ కియా లాంటి కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ప్రయోజనం చేకూర్చారు. బట్ జాకీ లాంటి పరిశ్రమను తీసుకొస్తే అనంతపురానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాక తరిమేశాడు. బట్ ఇప్పుడు ఇవి పెట్టడం వల్ల అక్కడ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. రాయలసీమ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన వనరులన్నీ నేను సమకూరుస్తా, బట్ పెట్టుబడులు అక్కడ పెట్టడం మీద మీరు దృష్టి సారించాలని చెప్పారు. అంటే ఏదో అమరావతిలోనే మొత్తం పెట్టుబడులు పెట్టాలి, అక్కడే ఏదో చేయాలన్న ఉద్దేశం చంద్రబాబు గారికి లేదు. సో రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలి అనేది చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది. అందులో భాగంగానే ఆయన అడుగులు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మంది కీలక ఆర్థికవేత్తలతో కానివ్వండి, పారిశ్రామికవేత్తలతో కానివ్వండి చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. అలాగే చంద్రబాబు గారికి కొన్ని సూచనలు సలహాలు కూడా వారి నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 13 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి బజాజ్ గ్రూప్ అయితే ఆసక్తి బజాజ్ అంటే మనకు తెలిసి ఎంత ఫేమస్. సో బజాజ్ గ్రూప్ ఆసక్తి చూపుతుంది. అంటే ఎలాగా రాష్ట్రంలో 13 స్కిల్ సెంటర్లు అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 13 జిల్లాల్లో 13 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకైతే వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఫార్మా రంగంలో పరిశోధనకు అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ తరపున హాజరైనటువంటి సతీష్ రెడ్డి నిన్న అన్ని విభాగాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వాళ్ళ తరపున కానివ్వండి రావడం జరిగింది. సో రెడ్డి ల్యాబ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ జినోమ్ వ్యాలీ ఉంది, ఏపీలో కూడా ఆ టైపు ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తే మంచి జరుగుద్ది, ఫార్మా రంగం అనేది డెవలప్ చెందుద్దని చెప్పారు. సో ఆ ప్రతిపాదనను కూడా చంద్రబాబు గారు పాజిటివ్ గా తీసుకున్నారు. దీని మీద ఖచ్చితంగా తీసుకుంటాం, ఒక ప్రాజెక్ట్ ఏర్పాటుకైతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీద కొంత దృష్టి సారించాలని చెప్పి కొంతమంది చెప్పారు. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ ని మనం ఇంపార్టెన్స్ ఇస్తే అది కూడా రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఆ పరిశ్రమలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. దీన్ని కూడా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచడం వల్ల కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ అనేది, అది రోడ్డు కానివ్వండి లేదా ఎయిర్ కానివ్వండి, ఈ కనెక్టివిటీ అనేది ట్రైన్ కానివ్వండి, ఈ కనెక్టివిటీ అనేది కనుక పెంచితే సో దీనివల్ల కూడా రాష్ట్రం డెవలప్ ఎప్పుడైతే పర్యాటక ప్రాంతాలకు ఎక్కువగా రావడం మొదలు పెడతారు, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, దేశాల నుంచి కానివ్వండి, ఆటోమేటిక్గా డెవలప్ చెందుతాయి. ఇప్పుడు పర్యాటకం మీద ఆధారపడి బ్రతికే దేశాలు అనేకం ఉన్నాయి. సో అలాగే రాష్ట్రంలో కూడా పర్యాటకాన్ని డెవలప్ చేయాలి. అందులో సహజ సిద్ధమైన నేచర్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద అయితే చంద్రబాబు గారు చర్చించారు. ముఖ్యంగా టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రశేఖరంతో పలు కీలక అంశాల మీద అయితే చర్చించడం, ఆయనతో కొన్ని కీలక పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. మొత్తంగా 3.5 గంటల పాటు దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించడంతో పాటు గతంలో సులభమైన వాణిజ్యం ఉండేది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారు చంద్రబాబు గారు. వేగవంతమైన వాణిజ్యం, సులభతరం కాదు, సులభతరంతో పాటు వేగవంతమైన వాణిజ్యం కూడా ఉండాలనేది చంద్రబాబు గారి విధానాల్లో ఒకటిగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు గారి విధానాల పట్ల ఈ రోజు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.